కళ కోసం కాదు ప్రజల కోసం అనే మాటను నిజం చేస్తున్నాడు మన సీఎం సారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం ఆడిపాడిన కళాకారులను ఇవాళ మళ్ళా అదే ప్రజల కోసం ఆడిస్తున్నాడు పాడిస్తున్నాడు. ఒక కళాకారునికి తోటి కళాకారులకు ఏం కావాలో ఇచ్చి వాళ్ళు పబ్లిక్ ఏం చేయాలో చెప్పి తోలిండు. ఇక తెలంగాణ సాంస్కృతిక దండు పల్లె పల్లెన సర్కార్కి పబ్బతి పట్టనుంది. సర్కార్ పథకాలు ప్రచారం చేసేందుకు కళాకారులకు కొలువునిచ్చిండ్రు కదా. వీళ్లకు పెద్ద మనుషులు ఎక్కున్న ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్న పెట్టిన మీటింగ్ చూస్తుంటే మళ్ళా తెలంగాణ ఉద్యమం రోజులు యాదకొచ్చినాయుల్లా. రసమై అన్న దుఃఖంతో మాట్లాడుతుంటే అందరి కండ్ల పొంటి నీళ్లు గారినాయి. మాకు ఇంత జీవితాన్ని ఇచ్చి ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి మీ పాదాలకు శిరస్సు మంచి నేను దండాలు తెలియజేస్తాను సార్. గజ్జగట్టి గొంగడేసి పాటలతోని పబ్లిక్ ను ఉద్యమంలో కురికిచ్చిన రసమయన్న గిట్ల దుఃఖపడుకుంటా మాట్లాడుతుంటే సీఎం సార్ గుండె కలుక్కుమన్నది. ఇక ముఖ్యమంత్రి నేను ఏడితే బాగున్నా ఏడతలేను, కానీ బాలిసిన ఏడ్చాను కానీ నేను ఏడతలేను. సార్ ఫస్ట్ టైంకే క్యాబినెట్ హోదాతో బాధ్యత చైర్మన్ అయ్యింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో క్యాబినెట్ మంత్రి కూడా అవుతాడు, గ్యారంటీగా 100% అవుతాడు, దాని డౌట్ కూడా అక్కర్లేదు. ఉద్యమం అప్పటి రోజులు యాద్ చేసుకున్నాక సార్కు ఏమనిపించిందో గిట్ల మాట్లాడిండు. నా జీవితం పండింది, తెలంగాణ రావాలనుకున్న వచ్చింది. ఇలా ప్రజలు యాడికోతో బిడ్డని వీన్నే ఉండాలని చెప్పి ఈ పదవి ఇచ్చి మళ్ళీ కట్టేసారు నన్ను. నేనున్నా పోయినా తెలంగాణ ఉంటుంది, మీరుంటారు. మీరు పేదల చేతుల్లో టార్చ్ బేరర్స్ కావాలి, కరదీపికలు కావాలి. ఇక కొట్లాడి 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 ఇప్పుడు నాకు 61 ఏళ్ళు వచ్చినాయి. ఎన్ని రోజులు ఉంటామో ఏం సంగతి అని బాధ్యత మీదే. ఇగో గిట్లా పెద్ద బరువును కళాకారుల మీద పెట్టిండు సారు. అట్లనే ఒక్కొక్క పాట రాస్తందుకు ఎన్ని తిప్పల పడ్డది కూడా చెప్పిండు. బాత్రూంలోకి పోయి గడ్డం తీసుకుంటున్నాను, అదే హమ్మింగ్ చేస్తున్నా పాట. నేను చిన్నప్పుడు వాడేది, ఈ మధ్య ఖరాబ్ అయిపోయినా కానీ అద్భుతంగా వాడేది, నేను చాలా అద్భుతంగా వాడేది. టక్కన ఫ్లాష్ వచ్చింది, ఇది కలుస్తుంది అనుకుని గడ్డం ఇందాక అయింది, ఈ పక్కున్నది. మళ్ళీ మర్చిపోతారని చెప్పి ఆ బ్లేడ్ ఆడ పెట్టి మళ్ళీ ఉరికేసి పెన్ను బట్టి అది రాసి పేపర్ మీద పెట్టి మళ్ళీ పోయినా. వచ్చిన తర్వాత మళ్ళీ సీన్ మేము అందరం కూర్చొని పడ్డా సార్ అన్నారు. ఈ పాడమంటే సీన్ పాడిండు, పడ్డది బ్రహ్మాండం. బాల్ సినిమాలు ఎంత చెప్తాడు, బ్రహ్మాండంగా ఉన్నది సార్, సూపర్ హిట్ అవుతుంది. ఇక కళాకారుల బాధలు కష్టాలు చెప్పుకుంటా కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి. ఇన్ని దినాలు పడ్డ బాధలు చాలు, ఇక ఇప్పటి సంది ఎట్లా చూసుకుంటామో చెప్పిండు. మీకు హెల్త్ కార్డ్స్ కూడా ఇమీడియట్ బీపీ ఆచార్య గారు ఇష్యూ చేయిస్తారు. మీకు ఏ రకమైన, మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే గవర్నమెంటే మీకు వైద్యం చేయిస్తుంది. అన్ని సౌలతులతోని కళాకారుల కోసం హైదరాబాద్లో ఇందిరా పార్క్ కాడ 14 ఎకరాలల్లా దునియాల 1 నంబర్ బిల్డింగ్ కట్టిస్తామని ఒట్టు పెట్టిండు. ఇది ఈ భవనం పేరు వట్టి సాంస్కృతిక సారథి కాదు, ఇది కళా నిలయం, కళాకారులకు నిలయం. మన మధ్యనే ఉండే పాపం తెలంగాణ కోసం తిప్పల పడ్డాడు. మనం ఇద్దరాములు పేరు పెట్టుకుందాం దీనికి. ఎన్కశిరి కళాకారుల తరపున గిట్ల పెద్ద పెన్నుతోని సార్కు మర్యాద చేసిండ్రు. ఇక కళాకారులందరితో కూర్చొని బువ్వ తిన్నాడు. అందరికీ కూర బువ్వ అందినై లేంది కూడా సారే అరుచుకున్నాడు. ఎన్నడన్నా రామన్ననన్నా చెల్లె కవితనన్నా తిన్నావని అడిగిండో లేడు కానీ ప్రతి కళాకారుని తిన్నారా అని అడుగుతాడు ముందుగా అలా రాగానే. ఇయ్యల్ల కూడా మీరు ముందు తిన్నాకనే మీటింగ్ పెట్టుకుందామని ముందు మన కడుపు చూసినటువంటి దాతలు